మేమైతే ఈరోజు పోతున్నాం అయ్యప్ప వేసుకున్నాం. ఈరోజు అయితే 2026 3rd January. ఈరోజు అయితే మేము పోతున్నాం. సో అంతా కార్ ప్యాక్ చేస్తున్నారు. మీకైతే శబరిమల చూపిస్తాను. శబరిమలలో పెద్ద పాదం అంటే ఎలా ఉంటుందో మీరు ఈ వీడియోలో చూస్తారు. ఓకే, ఎట్లా ప్యాక్ చేస్తున్నారో చూద్దాం పదండి. సో మొత్తం ఇదే క్లీన్ చేస్తున్నారు కారు. ఇక్కడ మొత్తం లగేజ్ మళ్ళీ పోతున్నాం. ఎప్పుడు నాది సెకండ్ టైం మాడ. అదిగోండి అక్కడ ఇల్లు ఉంది చూడండి, ఒక ఖాళీ ఫ్లాట్ పక్కన. అది మా సన్నిధానము. అక్కడికి పోయి కొబ్బరికాయ కొట్టాలి. ఇప్పుడే సన్నిధానం చేయలేదా? సో ఇదే మా సన్నిధానం. బ్యాక్ కెమెరాలో చూడండి, మొత్తం ఇంత పెద్ద సన్నిధానం మరి. ఇది చూడండి మొత్తం. సో ఇక్కడ దేవుడిని పెట్టుకునే వాళ్ళు, పాత ఇంట్లో ఉన్న వాళ్ళు. సో దీనికి డోర్ పెట్టుకున్నారు. తర్వాత ఇక్కడ అలంకరించుకునే తోలం చూడండి. ఇప్పుడు మొత్తం మూసుకోవచ్చుంది. ఇప్పుడు ఇది ఒక రూము, ఇది కిచెన్. ఇది మొత్తం చూడండి, అన్ని సరుకులు ఇక్కడనే పెట్టుకుంటాం. ఇంకా బయట ఇక్కడనే కాలేరుకొని లోపలికి వచ్చేటోళ్ళం. అక్కడ పైన టెర్రస్ ఉంది, టెర్రస్ వడ్డు. సో ఇక్కడ మొత్తం చెట్లు ఉన్నాయి. సో ఇక్కడ కొబ్బరికాయలో 2-3 కొట్టి వెళ్ళిపోయారు. సో అందుకని ఇంకా ఇక్కడ ఉంది వే. సో ఇట్లా కూడా పోవచ్చు. సో ఇక్కడ అన్ని షెల్ఫ్లు ఉన్నాయి. ఇక్కడ అందరూ వచ్చారు మా వాళ్ళు. ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళంటారు మన వాళ్ళు మెయిన్. ఇదిగోండి వీళ్ళిద్దరు కూడా. ఇతను మా డాడీ స్వామి. ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. సో ఎట్లుందో చూడండి. అసలుకే ఇది చెల్లపల్లి చూడండి మొత్తం. ఆహా చల్లగాలి. సో మొత్తం ఇక్కడ ట్రైన్ వచ్చినాక స్టార్ట్ చేస్తాను వీడియో. మొత్తం ఇదే బాగుంది మాది. సో మేమైతే ఇక్కడ ఒక కొండ దగ్గర ఉన్నాం. पालघर जंक्शन सिग्नल प्रॉब्लम पालघर जंक्शन पर आपका स्वागत है। वेलकम।
రైల్వే స్టేషన్లోకి నుంచి దిగి ఇరుముళ్ళు ఎత్తుకున్నాం. సో ఇప్పుడు బస్సు దగ్గరికి అయితే వెళ్తున్నాం. బస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో చూద్దాం. ఇప్పుడే బస్సులోకి అయితే ఎక్కినాం. అట్లనే దీన్ని ఏమంటాం, మా ఫ్రెండ్ వెనకాల కూర్చుండు. ఇంకా ఇది మేమైతే చాక్లెట్ మిల్క్ షేక్ కోసం వచ్చినాం. బెదాలకి దాక్కుతున్నారు. చూడండి మిల్క్ షేక్ ఇదే మరి. నీవే నా తల్లిగా, నీవే నా తండ్రిగా, తోడై నన్ను నడిపించు మణికంఠ. కష్టాలే తరిమినా, కన్నీరే ముంచినా, నీవే నాకు దిక్కు కదా అయ్యప్ప. మందర కుసుమార్చితాయ మహాబలాయ మహోత్సాయ మహాపాప వినాశాయ మణికంఠ.
దీక్షను కావయ్యా. பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் நாளுக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ. பள்ளிக்கட்டு கல்லும் முள்ளும் நாளுக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ. பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலிக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே. பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலிக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்பో స్వామియే. నీలాభిషేకం చేయండి హారతులిచ్చి కొలవండి ఇరుడి స్వామికి భక్తిగా ఇచ్చి వేదన తీరగ వేడండి అయ్యప్పను కని పిలవండి స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే అయ్యప్ప 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 అయ్యప్పో స్వామియే శరణం శరణం అయ్యప్ప వేకువజామున నిద్రన లేచి శీతల స్నానం శ్రద్ధగా చేసి మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసి తిని మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసి తిని గణపతి షణ్ముఖ అయ్యప్ప స్వాముల ప్రాతకాలపు వేళల నుంచి బ్రేక్ఫాస్ట్ ఉంది, లంచ్ లేదు. వాంటింగ్ వస్తుంది, తొందరగా చేద్దాం. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. ముప్పూటలు శ్రీ అయ్యప్ప స్వామి ముఖమున కొలిచి సేవించి నల్లని దుస్తులు ధరించి శ్రీ భగవాను కొలిచెదము. కాలికి చెప్పులు లేకెత్తి అయ్యప్పలనే పెట్టించి సంధ్యాసేవలు చేయించు స్వామి ఆనందముగా కొలిచెదము. స్వామియే అయ్యప్పో అయ్యప్పో శరణమయ్యప్పని పిలిచిన పలకం ఎవరేమన్నారు స్వామి ఎవరేమన్నారు స్వామి శరణమయ్యప్పని ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి. భజనలు చేసే స్వామి వెతికే అది పూజలతో మణిధరుని జ్యోతిగా చూసి మురిసి తిని స్వామి ప్రసాదం సేవించి వేలను వేస్తున్న పోయి తిని మండలమంతా ఇటులే అయ్యప్పనునే కొలిచి తిని దేహ బలందా దేహ బలందా స్వామి ఇచ్చిన ధైర్యంతోటి దీక్షను ముగించి స్వామిని కని భక్తిగా కొలిచి ఇరుముడి దాల్చి తిని నే ఇరుముడి దాల్చి తిని స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. Bom, apa?
గురునాథా సద్గురునాథా తల్లివి నీవే తండ్రివి నీవే గురువు నీవే దైవం నీవే వస్తున్నాము నీ కొండాకు స్వామి అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవానే భగవతియే భగవానే దేవియే శక్తియే స్వామియే అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం శక్తియే. సో ఇప్పుడైతే కరెక్ట్ పంబా దగ్గర ఉన్నాం. సో లైక్ చేసుకొని షేర్ చేసుకొని కామెంట్ చేసుకొని ఇంతసేపు తర్వాత పంబా అయితే వచ్చినాం. సో మా ఫ్రెండ్ బెత్తపాడం ఎట్లుండో చెప్తారు. చెప్పు గాయ్స్, చాలా ఈజీ ఉంది గాయ్స్, మీరు రావచ్చు. ఇప్పుడు మా అన్న చెప్తారు. అన్న స్వామి ఎట్లుంది బెత్తపాడం? సో ప్లీజ్ లైక్ చేసుకోండి. పండారం ప్యాలెస్ అంటే అప్పొక్క ఇల్లు. సో పోదాం పదండి. సో ఫైనల్గా మళ్ళీ ఒక విలేజ్కి వచ్చినాం తమిళనాడులో. ఇది ఏం విలేజ్ చెప్పడానికి కావట్లేదు. అక్కడ చెంగుతూరు జంక్షన్ అని ఉంది, సంథింగ్ జంక్షన్ అని ఉంది. మధ్యలో మీకు కనిపించినట్టుంది చూడండి. ఇట్లా అని ప్లాట్ఫామ్ వచ్చిన వెంటనే సో ఇంత ఫాస్ట్గా పంపించిన నేను ఈ ట్రైన్ని. ఎంత ఫాస్ట్గా వచ్చిందో చెప్పండి మీరే. సో గాయ్స్, కేరళ అయితే మిస్ అయింది. ఇప్పుడు ఇది తమిళనాడు, నెక్స్ట్ ఆంధ్ర ఉంది. ఇప్పుడు ఫాస్ట్గా పెడతాను చూడండి. ఫాస్ట్గా ట్రైన్ పోతుంది. టూరు ఇది మన తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు
అన్ని స్టేట్లు తీస్తా. ఇది విన్న వ్యూ చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. రాములు మేము శబరిమల యాత్రకు వచ్చినాము. సంపూర్ణం చేసుకొని తిరుగు ప్రయాణంలో చెన్నూరు రైల్వే స్టేషన్లో స్వామి శరణం స్వామి శరణం. సో ఇప్పుడు మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అంటే నాగపాము. ఇప్పుడు ఎవరినైనా భయపెడదాం, బామేస్తారంట మా ఫ్రెండ్ భయపడ్డావా? అది ఫేక్ పాము. ఈయననే సపరేట్గా తింటాం. మేమైతే ఫైనల్గా ఇరుముడి దర్శించుకొని అయితే ఇంటికి పోయి మాల తీయడమే. అదే టాస్క్ ఉంది ఇంకా మాకు. సో ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియో మనకు నచ్చినట్టయితే పక్కా చేయండి. మొత్తం చిన్న పాలన నచ్చి పెద్ద నచ్చి చేసిన మొత్తం మేము. సో అందుకని చిన్న పాడం 4 కిలోమీటర్స్, పెద్ద పాడం 46 కిలోమీటర్స్, అంటే 50 కిలోమీటర్స్. కొండలిగరం 4 కిలోమీటర్స్ మళ్ళీ, అంటే టోటల్ మాది 54 కిలోమీటర్స్. ప్లీజ్ లైక్ చేయండి. 54 కిలోమీటర్స్ అయితే నచ్చినాం మేము, అటు ఇటు వెనకాల అటు ఇటు తిరుగుతూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం బ్యాటరీ లేదు, అది తర్వాత ఇస్తాం మళ్ళీ. చెప్పండి శ్రవణ్ గారు, మీకు పెద్దపాలెం గురించి ఎలా అనిపిస్తుంది? అంటే మనకు ఒక ఇంటెన్సిటీ, అంటే దాన్ని నడవాలని ఉంటే మనం ఎట్లన్నా నడుస్తాం. లేదనుకో ఒక 10 కిలోమీటర్స్ నడిచినామనుకో కూడా ఇప్పుడు మన జగత్తు ఆయన 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ నడవగలడు. బట్ నైట్ ఉన్నప్పుడు ఈయనకు నిద్ర లేదు, ఏడవడం వల్ల ఆపేస్తాడు. లేకపోతే ఈయన కూడా నడుస్తాడు ఒక 40 కిలోమీటర్స్ నడుస్తాడు. ఇప్పుడు నేను నడిచేస్తాను నైట్ అన్నా ఇక చాలు. అంతే. ఇక నెక్స్ట్ మనం స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఎప్పుడు నైట్ నుంచి స్టార్ట్ చేద్దాం. మేమైతే 2 days ఎక్స్ట్రా పెట్టాలి. దాని తర్వాత మనకి ఫస్ట్ ఎంపీ నుంచి స్టార్ట్ చేస్తే మేము చెల్లపల్లి దగ్గర పెద్దపాలెం అయితే మేము 4 days వరకు పెట్టాం. మన జగత్తు నడవడానికి కానీ మంచిగానే నడుస్తుంది. ఇడుముడు కొంచెం కష్టమైంది జగత్తుకి, నాకు కూడా కష్టమైంది. 20% వరకు మన ఇంకా నెక్స్ట్ నేనే వస్తున్నా ఇంకా. సో మేము కొంచెం బ్రేక్ తీసుకుంటూ చెప్తాం. మా శ్రవణ్ ఏంటో ఇస్తారంట. చిప్స్ కావాలా నాయనా? సో తీసుకురా. సో కరిమల గురించి చెప్తారండి ఇప్పుడు. అంటే ఫస్ట్ మండే హైదరాబాద్ మండే వచ్చి 24 hours అంటే మార్నింగ్ ఎగ్జామ్ అనుకో మళ్ళీ నైట్ దిగిపోతాం. నెక్స్ట్ డే మార్నింగ్ దిగుతాం. ఈరోజు ఆల్రెడీ మేము చిన్నపిల్లలు అయిపోయింది. 18 స్టెప్స్ ఎక్కేస్తాం. 18 స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఫీల్ ఉంటుంది, దారుణంగా ఉంటుంది. కానీ మనం మాల తీసినప్పుడు ఎట్లా ఏడుస్తామంటే అట్లా ఏడుస్తాం. అదే మన జగత్కి తెలుసు. అప్పుడే ఆ రోజు ఎట్లా ఏడ్చినో జగత్ ఆ రోజు మాల విరమణ చేస్తున్నప్పుడు అప్పుడు లేదు నేను ఫస్ట్ టైం, మన జగత్ సెకండ్ టైం అయిపోయింది.
అందుకే పెద్ద పాదం రావాలంటే మీకు ఒక ఇంటెన్సిటీ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. అది ఉంటేనే మనం పెద్ద పాదం. నేను కాన్ఫిడెన్స్ గా నడిచిన మెయిన్గా తినడానికి అది ఉంటే పెద్ద పాదం నడిచినాం కాబట్టి పొద్దున ఇప్పుడు స్టార్ట్ చేసిన ఫస్ట్ నైట్ స్టార్ట్ చేయండి, మార్నింగ్ స్టార్ట్ చేయండి. మార్నింగ్ స్టార్ట్ చేస్తే 10 కిలోమీటర్స్ ఎండ దారుణంగా అవుతుంది, తట్టుకోలేదు. నైట్ ఒక 10 కిలోమీటర్స్ వరకు నడిచినప్పుడు గంట వస్తుంది. గట్టిగా ఫస్ట్ సాక్స్ వేసుకొని డీప్ డైవ్ వేసుకోకపోతే ఫుల్ కాళ్ళు వస్తుంది. మేము వేసుకొని మంచి పని చేస్తాం, లేకపోతే కష్టం అవుతుంది. ఇప్పుడు మేము పెద్ద పాదం అయిపోయింది, కానీ 18 స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు చాలా గట్టి ఫీల్ ఉంటుంది. నెక్స్ట్ దర్శనం చేసుకోవడం పక్కన మెట్లు ఉంటాయి, మెట్లు నుంచి వెళ్ళిపోవాలి. దర్శనంకి మార్నింగ్ 9 నుంచి మార్నింగ్ 4:30 నుంచి 11 వరకు ఓపెన్ ఉంటుంది, మళ్ళీ 3 నుంచి నైట్ వరకు ఓపెన్ ఉంటుంది. మధ్యలో హరివాసం సుప్రభాతం చేస్తాం, అది మనం చూడొద్దు. అందుకే ఆగిస్తాం. మాకైతే 13 hours పట్టింది తెలుసు. బ్లాక్స్ కాంప్లెక్స్ బ్యాచ్ పంపిస్తుంది కాబట్టి మేము పక్కన గేట్ నాళ్ళలోనే వచ్చేసాం. అక్కడ పెంకులు ఉన్నాయి, అవి ఉన్నాయి, కూర్చుకుంటూ వచ్చేసాం. మాకు రథాలు వచ్చేసిన తర్వాత మెయిన్లీ అక్కడ పోలీస్ వాళ్ళు పంపించట్లేదు. అయితే మేము చిన్నపిల్లలమని కాళ్ళు వస్తున్నాయి, అవి నస్తున్నాయి, ఇది అవుతున్నాయి అని యాక్టింగ్ చేయమన్నారు. అవి చేసినాము. దానివల్లనే మేము ఇప్పుడు తొందరగా వచ్చేసాం, లేకపోతే ఇంకా స్వామి వెనక్కి జరుగు స్వామి. కలిసావా మరి కత్తేది మరి శబరిమల ఇచ్చి వచ్చాడు. ఎట్టా కాదు, కత్తి మళ్ళీ తెచ్చుకోవాలి అక్కడి నుంచి. బంగారు కత్తి తెచ్చుకోవాలి. అయ్యప్ప బంగారంతో ఉన్నాడు, అది కాదు ఆయన బంగారం ఉన్నప్పుడు నా బంగారు కత్తి ఇవ్వాలని అడగాలి. ఏమని అడగాలి? ఇంటికి పంపిస్తా అన్నాడు. పంపిస్తా అన్నాడా? నువ్వు మోసుకొని పోలేవు అయ్యప్ప, మనకంట పెద్ద అయితే మనం మాట్లాడాలని ఇప్పుడే వనయాత్ర చేసాం. కానీ మనతో నేను నెక్స్ట్ ఇయర్ కి గంట తెచ్చుకున్నాను. మా ఫ్రెండ్ చేశారు, కాకపోతే మధ్య కాసేపు పడుకోబెట్టి తీసుకొచ్చారు. మంచి పని చేసి కానీ నాకు అంత మాత్రం మీదే వనయాత్ర చేశారు, వాళ్ళకి తెలుసు. ఈ సామి కన్నా, ఈ సామి కత్తి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయి. వాళ్ళకు కూడా అనుభవం ఉండాలి కదా, వనయాత్ర అనుభవం. ఇప్పుడు ఒక్కొక్కరు 18-20 సార్లు వేసిన వాళ్ళు కూడా వనయాత్ర అనుభవం లేకుండా పోయింది కదా. పవర్ మనిషిలో రావాలి. దర్శనం ఉందంటే అప్పుడు భజనలకు వచ్చి భజనలు పూజలు సేవలు చేసేవాళ్ళు ఇప్పుడు ఇస్తరాకు వేసినాక వస్తున్నారు. ఎక్కడ కూర్చోండి? సికింద్రాబాద్ ఎక్కడ మల్కాజ్గిరి మరి తీసేయాలి, అదే అక్కడే అంతా ఇక్కడ వీళ్ళంతా అక్కడే కదా. మరి తీసేయాలి కుషావడం. స్వామి సేవ లేదు, మెయిన్లీ మాత్రం మనం పూజ చేద్దాం. స్నాక్స్ ఉండాలి. ఏమైనా ఇస్తరాకు వేసినా పోతున్నా. మధ్య మధ్యలో బట్టల షాప్ అంతా ఐస్ ఉంటాయి. మనము ఫస్ట్ ఎక్కడం ఈజీగానే ఉంటుంది, దిగడం ఛాలెంజ్ ఉంటుంది. అది స్వామి సంగతి. చాలా జాగ్రత్తగా ఎక్కాలి, చాలా జాగ్రత్తగా చాలా కష్టం. మెయిన్లీ మీరు మాత్రం మంచిగా ఖాళీ ఉన్నోడు తీసుకుంటే ఖాళీ లేనివాడు మీరు పెద్ద వాదం మొత్తం మీది ఎన్నో పడి కూర్చోం ఇప్పుడు, ఎన్నో పడి 18 కానీ కర్రాన్ని తెస్తే దోసలాట్ల పంబలో బ్యాగ్ వెనకాల పెట్టినాను. ఎందుకంటే గుడి దగ్గర మనకి రెస్ట్ ఉంటుంది, ఆడ ఉండొచ్చు. ఆడ అయితే చిన్న పాదంలో అయితే మేము ఇట్లా వెనక పెట్టాను. గురు నేను తెలంగాణ ఉంటాం, మా ఇంట్లో తెలంగాణ హైదరాబాద్ హనుమాన్ నగర్ తమ్మాయి కూడా ఓనైతే రేపు అవుతుంది. సో నెక్స్ట్ ఊరి చూడడానికి రెడీ ఉన్నారా? సో రెడీగా ఉన్న అన్న వాళ్ళు బ్లూ హార్ట్ పెట్టండి, రెడీగా లేను అన్న వాళ్ళు బ్లాక్ హార్ట్ పెట్టండి కామెంట్లో తొందరగా ఫాస్ట్. సో ఇప్పుడైతే మా గుర్రాన్ని ట్యాక్సీ చేస్తున్నానని చెప్పారు. సో చూడండి
సో స్వామి శరణం అయితే ప్రతి స్వామికి స్వామి చరణం. నీకు డ్రింక్ వచ్చింది స్వామి. డ్రింక్ మీద ఈరోజు నాకు మజా. మజా. సో మా మామ అయితే ఇప్పుడు తీసుకొచ్చారు. మా లింకా స్వామి డాడీ తెచ్చిండు. లింకా స్వామిని తెచ్చిండు స్వామి అని చెప్పి. మామ స్వామి లింకాలు తెచ్చిండు. ఇదిగో. సో ఇప్పటి వరకు ఎవరైతే వీడియో ఎండ్ చేయకుండా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో మా మామ మజా తెచ్చిండ్రు. అట్లనే నేను ఒకటి మర్చిపోయినా. మా ఫ్రెండ్ పెద్దపాలెం గురించి చెప్తా అన్నారు కదా, ఛార్జింగ్ అయితే మర్చిపోయిన అప్పటి నుంచి. ఇది దాక్కుతూ చెప్తా ఇప్పుడు. ఫస్ట్ మీకు తర్వాత నాకు తీయగుంది. సో పెద్దపాలెం అయితే ఫస్ట్ మనము ఎరిమెల్లి నుంచి స్టార్ట్ చేస్తాం. ఎరిమెల్లి నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ మనము చిన్నపాలెం దగ్గరకు పోవాలి. ఎరిమెల్లి నుంచి చిన్నపాలెం వరకు 46 కిలోమీటర్స్. మెయిన్లీ మనము పంబా దగ్గరకు పోతాం. చిన్నపాలెంకి పెద్దపాలెంకి డిఫరెన్స్ ఏంటంటే చిన్నపాలెం అంటే డైరెక్ట్ పంబా దగ్గరకు పోయి చిన్నపాలెం కొండ ఎక్కుతాం. పెద్దపాలెం అంటే కొండలు అవన్నీ ఉంటాయి, కరిమల అవన్నీ ఉంటాయి కొండలు. అవి ఎక్కి దిగాలి. అవి అన్నీ ఎక్కి దిగితే మనకి పంబా అనేది వస్తుంది. సో ఇవన్నీ నడిచి కాళ్ళు నొప్పులు వస్తాయి. మెయిన్లీ మీరు స్ప్రేస్ తీసుకోవాలి కాళ్ళవి. ఎంత తీసుకున్నా కానీ అవి అయితే అయిపోతాయి, అంత పెయిన్ వస్తుంది. సో మీరు మాత్రం మంచిగా ఫుడ్ తీసుకోండి, మీకు మాత్రం మరీ ఆకలి అవుతుంది. సో ఇట్లా అయితే మీకు ఎక్కువ కాళ్ళ నొప్పి లేస్తుంది. కాబట్టి మంచిగా ఫుడ్ తీసుకోవాలి, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఆ మెడిసిన్స్ అవసరం లేదు, మంచిగా ఫుడ్ తీసుకుంటే. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్. మజా గురించి నా మామకి థ్యాంక్స్. ఈ మజా గురించి నా మామ మాత్రం మజా కొనియలేదు, కరెక్ట్ కంపెనీ కాదు. సో చూడండి రివర్స్ వస్తుంది. నేను పెద్దపాలెం గురించి సగమే చెప్తాను. ఏమేమి తీసుకోవాలి, ఏమేమి చేయాలో ఇప్పుడు. ఫస్ట్ మనము తీసుకోవాల్సింది ఫుడ్, తర్వాత సాక్స్ ఏమైనా తెచ్చుకుంటే అవి వేసుకోండి. మెయిన్లీ డబల్ లేయర్ సాక్స్ అయితే మీకు మంచిగా యూజ్ వస్తుంది. డబల్ లేయర్ సాక్స్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఆ డబల్ లేయర్ సాక్స్ లేకపోతే సాక్స్ పైన సాక్స్ వేసుకోండి. ఆ సాక్స్ పైన సాక్స్ వేసుకున్నా కానీ సాక్స్లు అయితే చిన్నపోయే ఛాన్స్ కంపల్సరీ ఉంది. సెకండ్ నీడ్ ఏంటంటే నీ క్యాప్స్ అవి వేసుకోండి. మీరు నడిచి మీకు మోకాళ్ళు నొప్పి వస్తుంది, అందుకని నీ క్యాప్స్ తీసుకోండి. మీరు తొందరగా వెళ్ళిపోవాలి. రేపు 10-12 గురించి కాదంటే అసలుకి అవసరం లేదు. 2 రోజులు టైం తీసుకోండి, నిమ్మలంగా వెళ్ళండి. వాంటింగ్ వస్తుంది. అట్లనే కాళ్ళ దగ్గర అయితే ఫుల్ నొప్పులు వేస్తుంది. స్ప్రేస్ క్రీమ్స్ తీసుకోండి. మెయిన్లీ మీరు దీని గురించి లైవ్ తీసుకుంటాను నేను, మీరు అటెండ్ అవుతారో అవ్వడో తెలియదు. ఆ లైవ్లో నేను అందరికీ ఏమేమి తీసుకోవాలో చెప్తాను. ఆ లైవ్ అటెండ్ అవుతారో అవ్వడో నాకు తెలియదు. మాల దారుణ అయిపోగానే చెప్పేస్తాను.
ఇంకేమేం క్వశ్చన్స్ కావాలో అవి అన్నీ పెట్టండి అంతే. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో యూట్యూబర్ వచ్చిందో మనకు చూడండి. ఇప్పుడైతే ట్రైన్ కదులుతుంది చూడండి. ఆంధ్రాల లాస్ట్ స్టేషన్ అనుకోకండి, నాకే లేదు, గురుస్వామి వారు చెప్తున్నారు. చూడండి ఆంధ్ర వ్యూ. ఫాస్ట్ గా పోని ఈ ట్రైన్. ఫైనల్ గా మేమైతే తెలంగాణకు వచ్చినాం. ఇది ఇందాకైతే లాస్ట్ స్టాప్ ఆంధ్రాది. సో చూడండి మొత్తం తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ రెండు సూపర్ ఉంటాయి బ్యూటిఫుల్ గా. సో చూడండి వచ్చినాను నేను, ఇంటికి వస్తున్నాను నేను. మేమైతే చెల్లపల్లికి వచ్చాము. చెల్లపల్లి రైల్వే స్టేషన్. ఇక్కడ మా పెద్ద వాళ్ళ షాప్ ఉంటుంది, అక్కడికి కూడా పోదాం పదండి. కానీ ఫైనల్ గా పాదయాత్ర అయితే కంప్లీట్ చేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటిదాకా చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా వస్తాను. వచ్చేసి ఇటు 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 ఇంకొకటి అక్కడ నుండి కొట్టారు కదా ఎగ్జామ్ కొడుతున్నారు.
ఫైనల్గా నేను మా డాడీ స్వామి కొబ్బరికాయ కూడా కొట్టేసినాం. సో ఫైనల్గా ఇంటికి కూడా వచ్చేసినాం. వాష్రూమ్ కూడా వస్తాయి